ఈ బిర్యానీ బాగా ఫేమస్ హైదరాబాద్లో, అందరికీ తెలిసే ఉంటుంది. సత్యబాబు బిర్యానీ బాగా స్పైస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇష్టమైన బిర్యానీ. కానీ నేను మా చెల్లెలు అయితే స్పైసీ బ్యాచ్ కాదు, కాకపోతే మేము కారం తినలేకపోయినా కారం తినాలనిపించే బ్యాచ్. తను ఆర్డర్ చేసే ముందే నేను చెప్పా, వద్దు మనం తినలేము, మనతో కాదు, అంత స్పైస్ తట్టుకోలేము, ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ తిన్నాము, ఫేస్ చేసాం, వద్దు వద్దు అని చెప్తే లేదు నాకు బాగా తినాలనిపిస్తుంది కారంగా అని చెప్పి ఆర్డర్ పెట్టింది. సో ఇలా సింపుల్గా స్టార్ట్ చేసింది. ఇలా మాలాగా ఇంకెవరైనా ఉన్నారా స్పైస్ తిని తట్టుకోలేం కానీ తినాలనిపిస్తుంది? మెల్లగా స్టార్ట్ చేసింది. నేను ముందే చెప్పా కారము వద్దువే, కొంచెం నిమ్మరసం అన్నా పిండుకో, మళ్ళీ లాస్ట్లో తట్టుకోలేము. లేదు నేను బాగా తింటాను చూడండి, కెమెరాకి ఎంత మంచిగా ఫోజ్ ఇస్తుందో, నవ్వుతూ స్టార్ట్ చేసిందా. ఫైనల్గా చూద్దురు మీరే ఎక్స్ప్రెషను. అసలు వినొచ్చు కదా చెల్లెళ్ళు, అప్పుడప్పుడు అక్కలు చెప్పేటప్పుడు మీ గురించి మాకు అంతో ఎంతో తెలిసింటుంది కదా, వింటే ఏమవుతుంది, బాగుందంట, సూపర్ స్పైసీ ఉందంట, తెలుస్తుంది ఫైనల్లో తెలుస్తుంది. అయినా మామూలుగా ఇంత స్పైస్ ఎలా తట్టుకుంటారు అబ్బా జనాలు, అసలు ఎలా తట్టుకోగలరో ఏంటో, మరి మేమెందుకు తట్టుకోలేమో కూడా నాకు అర్థం కాదు. ఇదో ఫైనలీ కంప్లీట్ చేసింది. మధ్యలో కారం అని చెప్పి ఒక కూల్ డ్రింక్ కూడా తెచ్చుకునింది. ఇదో ఫైనల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి. చెప్పాను కదా వినొచ్చు కదా, మళ్ళీ చూడండి నేను కంప్లీట్ చేసే మొత్తం అని కూడా చూపిస్తుంది. అంత కష్టపడి అంత స్పైస్ తినడం ఎందుకు, మనకి ఇష్టమైనవి నచ్చినవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా తినచ్చు కదా. ఇలా తిని ఆ కారం తట్టుకోలేక మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతా ఎందుకు అవసరం అసలు? చెప్పిన మాట వినొచ్చు కదా. ఆహా అస్సలు ఏదో కూల్ డ్రింక్ అయిపోయింది, తట్టుకోలేక ఇంకా వాటర్ తాగుతుంది.